మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మండల స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఎమ్మెల్యే పొట్మాపచ్చు పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివాసీ మహిళలైన తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిందని, ప్రజలకు మరోసారి సేవ చేసేందుకు టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల ముందుకు వచ్చానని అన్నారు ఆత్రం సుగుణ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నానన్న కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. జూనియర్ అని తేడా లేకుండా ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కోరారు. ఇక కష్టపడి ప్రతి కార్యకర్త గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని అన్నారు. ప్రతి కార్యకర్తలు నేటి ఇంటింటికి వెళ్లి ప్రజలకు కలిసి ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. అందుకనే బ్రహ్మరథం అంటే అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయబోతున్నాం. త్వరలో మరి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక ప్రశ్నించే గొంతుగా మేము మన ఆదిలాబాద్ పార్లమెంట్ను ఢిల్లీకి పంపిస్తున్నామనేసి కూడా సబ్బండ వర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా మేము గెలుపు దిశలో ఉన్నాం. 100% మేము గెలుస్తాం కూడా అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. జన్నారం ఆడబిడ్డగా అటవీ శాఖ నిబంధనలతో టైగర్ జోన్ పేరిట అటవీ శాఖ తీసుకున్న అంశాలతో జన్నారం మండల వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు ఏ విధంగా ముందుకెళ్తారో, ఏ విధమైన హామీ ఇస్తున్నారు? అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత మరి దాంతో చాలా మంది రోడ్డు సమస్యలు కావచ్చు, చాలా రకాలైనటువంటి సమస్యలు, ఇక్కడ టైగర్ జోన్ సమస్య కావచ్చు, గత బీజేపీ మేము